జనగామ జిల్లా స్టేషన్ కనపూర్ మున్సిపాలిటీలోని చాగల్లోని పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలను తీసేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చాగల్ మాజీ ఎంపీటీసీ గణేష్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను అక్రమంగా తొలగించడంపై గ్రామ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుందని తెలిపారు. స్టేషన్ కనపూర్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆ వనాన్ని పూర్తిగా తొలగించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన బాధ్యత ఉన్నవారు రాజకీయ ఒత్తిళ్లకు లోనై వాటిని ధ్వంసం చేస్తే ప్రజలు న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలని ప్రశ్నించారు. స్టేషన్ కనపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చాగల్ గ్రామంలో మరి 2022-23 సంవత్సరంలో MNREGS నిధుల నుండి మరి స్టేట్ గవర్నమెంట్ నిధుల నుండి సర్వే నంబర్ 444లో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరిగింది చాగల్ గ్రామంలో. మరి మొన్నటి రోజున మంగళవారం రోజున గన్పూర్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో పల్లె ప్రకృతి వనంను మొత్తం తొలగించడం జరిగింది. మరి ఎలాంటి జీవో లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా కావాల్సుకొని ఒక పక్కనేమో ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చెట్లను కాపాడాలి వనరులను కాపాడాలనంటే మరి మన కమిషనర్ మాత్రము అధికార పార్టీ ఎమ్మెల్యే కొమ్ము కాస్తూ మరి దగ్గర ఉండి వారి సిబ్బందితో ఉండి మరి చెట్లను ఉడబికేయడం జరిగింది. మరి మేము ఈరోజు కమిషనర్ గారి కలవడం జరిగింది. కమిషనర్ గారిని మీరు పల్లె ప్రకృతి వనంను తీసేయడానికి ఎలాంటి అనుమతులు ఉన్నవి ఎలాంటి జీవో ఉన్నది అని చెప్పి మరి కమిషనర్ని అడగడం జరిగింది. కమిషనర్ గారు మాకు తెలియదు, మా పరిధిలో లేదు, మేము ఏమి చేయలేము అన్నట్టు మరి నిస్సిగ్గుగా మాట్లాడడం సిగ్గుచేటు అయిన విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. మరి ఎమ్మెల్యే గారి చెప్పు చేతులలో నడుస్తున్నటువంటి కమిషనర్ గారు మరి ఆ రోజు పల్లె ప్రకృతి వనంను తీసేస్తానని చెప్పి ఎన్నికల సందర్భంగా చాగల్ గ్రామంలో హామీ ఇవ్వడం జరిగింది. బతుకమ్మ ఆడుకోవడం కోసం ఈ పల్లె ప్రకృతి వనాన్ని తీసేస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగానే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసి చూపెడతా అనడానికి ఇది ఒకటి నిదర్శనం పల్లె ప్రకృతి వనమే. మరి అదే పల్లె ప్రకృతి వనానికి ఆనుకొని ఒక 150 గజాలలో హెల్త్ సబ్ సెంటర్ కడతా అని చెప్పి మన చాగల్ గ్రామానికి హెల్త్ సబ్ సెంటర్ వస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు, రాజకీయ కుట్ర బన్నీళ్ళు. దానిలో భాగంగానే నా మీద వాల్ట్రా చట్టం కింద పోలీస్ స్టేషన్లో పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే పబ్లిక్ అవసరమయ్యేటువంటి ఒక హాస్పిటల్ కడతామంటే మాత్రము అడ్డుకొని రాజకీయంగా ఎక్కడ పేరు వస్తుందన్న